देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రముఖమైనటువంటి ఆచార్యులు శ్రీ బలదేవ విద్యాభూషణుల వారి తిరోభావ దినోత్సవం. మరి ఆ సందర్భంగా వారి గురించినటువంటి విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీల బలదేవ విద్యాభూషణుల వారు 1720 సంవత్సరంలో వారు ఆవిర్భవించడం జరిగింది. 1790 సంవత్సరంలో వారు తిరోభవించడం జరిగింది. ఆయన ఎక్కడ ఆవిర్భవించారంటే ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో గల రెమునా అనే గ్రామం దగ్గర ఆయన ఆవిర్భవించడం జరిగింది. రెమునా అందరికీ తెలుసు కదా, చాలామంది సందర్శించుంటారు రెమునా. ఆ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీ బలదేవ విద్యాభూషణుల వారి జన్మస్థలం అన్నమాట. ఆయన ఒక వైశ్య కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇక్కడ వైశ్య అంటే అర్థం వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో వారు జన్మించినప్పటికీ వారి యొక్క యవ్వనంలో వారు సంస్కృతంలో గొప్ప విద్యను పొందారు. చూడండి, ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా సంస్కృత విద్యను అభ్యసించారు, తర్కాన్ని నేర్చుకున్నారు, ఛందస్సు ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే వైష్ణవ శాస్త్రాల్లో వారు విద్యావంతులయ్యారనమాట. ఆయన మధ్వ సాంప్రదాయంలో చాలా యుక్త వయసులోనే సన్యాసాన్ని స్వీకరించి జగన్నాథపురి క్షేత్రంలో ఉండేవారు. ఏ సాంప్రదాయంలో స్వీకరించారు సన్యాసం? మధ్వ సాంప్రదాయంలో. ఆయన చాలా ప్రముఖమైనటువంటి పండితునిగా పేరుగాంచారు. అలాగే భారతదేశం అంతటా కూడా అన్ని పవిత్ర స్థలాలను కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఆయన యాత్రలలో భాగంగా ఆయన ఈ ఉత్కళలో ఉన్నటువంటి పూరి ప్రదేశానికి రావడం జరిగింది. అక్కడ రసికానంద ప్రభు యొక్క ప్రముఖ శిష్యులైనటువంటి శ్రీ రాధా దామోదర దేవ గోస్వామి వారిని కలవడం జరిగింది. ఎవరిని కలిశారు? బలదేవ విద్యాభూషణుల వారు రాధా దామోదర దేవ గోస్వామి. ఆయన ఎవరంటే రసికానంద ప్రభు యొక్క శిష్యుడు అనమాట. మరి రసికానంద ప్రభు ఆయన మరొక చాలా గొప్ప ఆచార్యుడు ఆయన. మరి అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే సన్యాసం స్వీకరించినటువంటి మధ్వ సాంప్రదాయంలో సన్యాసం స్వీకరించినటువంటి బలదేవ విద్యాభూషణుల వారు రాధా దామోదర దేవ గోస్వామి వారి చేత గౌడీయ వైష్ణవంలోకి ఆయన మారడం జరిగిందనమాట. చూడండి, సాంప్రదాయాన్ని మార్చుకున్నారనమాట. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోకి రావడం జరిగింది. మరి ఈ రాధా దామోదర దేవ గోస్వామి వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని వివరించడం జరిగింది వారికి. వేదాంత సూత్రం మరియు శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి తర్వాత ఆయనని తన అధికారికమైనటువంటి శిష్యునిగా స్వీకరించారు. అంటే శిష్యునిగా స్వీకరించడానికి ముందుగా రాధా దామోదర దేవ గోస్వామి వారు ఈ చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని వేదాంత సూత్రం మరియు శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి వివరించిన తర్వాత వారిని అధికారికంగా శిష్యునిగా స్వీకరించారు. మరి రాధా దామోదర దేవ గోస్వామి వారి ఆధ్వర్యంలో బలదేవ విద్యాభూషణుల వారు జీవ గోస్వామి వారి షట్ సందర్భాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేయడం మాత్రమే కాదు, చాలా త్వరగా ఆయన ఈ పండిత సమూహంలో పేరుగాంచారనమాట బలదేవ విద్యాభూషణుల వారు. మరి ఈ రాధా దామోదర దేవ గోస్వామి వారు ఆయన పరంపరలో అంత ప్రముఖమైనటువంటి సభ్యుడు కాకపోయినా ఆయన వేదాంత శమంతకం అనే దానిని 6 అధ్యాయాలలో రచించారట. మరి ఈ వేదాంత శమంతకం అనేది ఏ విషయాలలో వ్యవహరిస్తుందంటే ప్రమాణాల గురించి, అలాగే 5 ప్రమేయాల గురించి, గో, జీవ, ప్రకృతి, కాల, కర్మ అనేటువంటి 5 ప్రమేయాల గురించి అది చర్చిస్తుందట. ఆ గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే రాధా దామోదర దేవ గోస్వామి వారు. అలాగే మరి
ఆయన ఈ గ్రంథాన్ని రచిస్తూ మధ్వాచార్యుల వారిని చాలా ఎక్కువగా అందులో ప్రస్తావన చేశారు ఈ గ్రంథాలు రాయడంలో. బ్రహ్మసూత్ర భాష్యం ఇవన్నీ కూడా మనం చూస్తే, అలాగే ఆయన జీవునికి మరియు బ్రహ్మమునకు మధ్య ఉన్నటువంటి భేదం గురించి చాలా నొక్కి చెప్పారు. అలాగే ఈ అవచ్ఛత్వం లేదా ఈ బ్రహ్మము యొక్క తత్వం ఏదైతే ఉందో, అంటే ఈ మాయావాద సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి బలదేవుని యొక్క ఈ శరణాగత భావాన్ని సూచించేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఉంటుంది. అలాగే మరి తన ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వారిని సంతృప్తిపరచాలనేటువంటి భావం వారిలో ఎలా ఉందని దాన్ని సూచించే ఒక కథనం ఉంది. ఒకసారి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు, ఆయన చాలా వృద్ధులైపోయారు, ప్రయాణించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే బలదేవుల వారిని గౌడీయ వైష్ణవ తత్వానికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక సదస్సుకి పంపించడం జరిగింది. ఎక్కడ ఒక సదస్సు జరుగుతుంది, దేని గురించి, గౌడీయ వైష్ణవం గురించి ఒక సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకి బలదేవుల వారిని పంపారు. ఎవరు? విశ్వనాథ చక్రవర్తి వారు. మరి బలదేవుల వారు ఆ సమయంలో గౌడీయ వైష్ణవత్వం యొక్క ప్రామాణికతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరికి? ఇతర వైష్ణవ సమాజాల వారికి. దేని దృష్ట్యా అంటే శాస్త్ర దృష్ట్యా ఈ గౌడీయ వైష్ణవ తత్వం అనేది ఎలా ప్రామాణికమైన అనేది ఆయన చెప్పాల్సి వచ్చిందనమాట. అక్కడ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ వైష్ణవ తత్వం గురించి అక్కడ ఏమి మాట్లాడాలన్నా ముందు వాళ్ళు ఏమన్నారంటే, ముందు అసలు మీ పరంపర ప్రామాణికం కదా నిరూపించుకోండి అని చెప్పి, ఎలా ప్రామాణికం నిరూపించుకోమని అడిగారు. మరి ఆయన ఎంతో తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఎవరు? బలదేవుల వారు ఎవరు కూడా ఆయన యొక్క వాదనలను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. చూడండి, ఆయన ఎంత శాస్త్ర ప్రమాణాలు చూపించినా బలదేవుల వారు చెప్పిన దాన్ని వారు ఎవరు కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కారణం ఏమిటంటే, ఎందుకంటే ఈ గౌడీయ వైష్ణవ పరంపరకు బ్రహ్మసూత్రాలు లేదా వేదాంత సూత్రాలపై ప్రామాణికమైనటువంటి భాష్యం అనేది లేకపోవడం చేత, కాబట్టి మీకు ప్రామాణికమైన భాష్యం లేదు కాబట్టి మీరు చెప్పే వాదనలను మీరు స్వీకరించమని చెప్పన్నారు. కొంతమంది ఏమన్నారంటే, ప్రతి సాంప్రదాయానికి కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు ఉన్నాడు, ఆయన ఒక భాష్యం రాయడం జరిగింది వేదాంత సూత్రాల మీద. శంకరాచార్యులు వారు రాశారు, రామానుజాచార్యులు వారు రాశారు, మధ్వాచార్యులు వారు రాశారు, వల్లభాచార్యులు వారు కూడా రాశారు. మరి చైతన్య మహాప్రభు వేదాంత సూత్రాన్ని చూడండి, ఈ చైతన్య చరితామృతం ఆదిలీలలో చెప్పబడింది. వేదాంత సూత్రం గురించి చర్చించినప్పటికీ దాని గురించి ప్రత్యేకంగా ఏమి గ్రంథాలు రాయబడలేదు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అప్పటికి. ఇది పరిస్థితి. మరి శ్రీ సాంప్రదాయంలో, అంటే శ్రీ సాంప్రదాయం యొక్క ఒక వర్గమైనటువంటి రామానంద సాంప్రదాయం అంటారు. అందులో కొంతమంది సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ జైపూర్ మహారాజు యొక్క దర్బారులో వాళ్ళు వాదనలు వినిపించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా అభియోగం వేశారనమాట. ఏమనంటే, ఈ గౌడీయ వైష్ణవులకి వేదాంత సూత్రంపై ఎలాంటి భాష్యం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేసే అర్హత వారికి లేదు, అందుచేత ఆ ఆరాధన అంతా కూడా శ్రీ సాంప్రదాయం వారికి అప్పగించాలి అని చెప్పి వాళ్ళు వాదన చేశారు. మరి జైపూర్లో ఏ అర్చామూర్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు? రాధా గోవిందరావు యొక్క అర్చామూర్తి గురించి. అలాగే శ్రీ గోవిందజీతో పాటుగా రాధారాణిని చేర్చి ఆరాధించడం గురించి కూడా వాళ్ళు అభ్యంతరం తెలిపారు. అలాగే శ్రీ గోపీనాథుల వారితో కూడా శ్రీ రాధారాణిని పక్కన పెట్టి ఆరాధించడం గురించి వాళ్ళు అభ్యంతరాలు లేవనెత్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది శాస్త్ర ప్రమాణం లేదు ఈ విధంగా చేయడానికి, అంటే రాధాకృష్ణులను రచించడానికి శాస్త్ర ప్రమాణం లేదని చెప్పి వాళ్ళు అన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి రాజు చాలా సదాచారి, అతను అప్పటికే గౌడీయ సాంప్రదాయంలో దీక్ష స్వీకరించిన వాడు అనమాట, జైపూర్ మహారాజు. అందుచేత అతడు ఏం చేశాడంటే, మౌనంగా బృందావనానికి ఒక సందేశం పంపించాడు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటో తెలియజేశాడు అనమాట. ఆ సమయంలో మరి రాజు మొత్తానికి బలవంతంగా రాధారాణి యొక్క మూర్తిని అతడు తాత్కాలికంగా వేరే గదిలోకి తీసేయాల్సి వచ్చిందనమాట. చూడండి, అదే అంటే భగవంతుని యొక్క మండపం ఏదైతే ఉందో ఆ మండపం పై నుండి రాధారాణిని తీసివేయాల్సి వచ్చింది తాత్కాలికంగా.
అలాగే గౌడీయ వైష్ణవ పూజారులందరినీ కూడా విగ్రహారాధన నుంచి నిర్మూలించాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మరి అక్కడ వాదనలో ఎవరు ఇంకా దాన్ని చెప్పలేకపోయారు కాబట్టి. కాబట్టి శ్రీల విశ్వనాథ చక్రవర్తి పాద ఎవరైతే ఉన్నారో వారు అప్పటికే చాలా వృద్ధులై ఉన్నారు. అందుచేత వారికి బృందావనం నుంచి జైపూర్ వరకు ఈ చాలా కఠినమైనటువంటి ప్రయాణం చేయగలిగే స్థితిలో వారు లేరన్నమాట. మరి తన స్థానంలో ఆయన ఏం చేశారంటే తన విద్యార్థి అయినటువంటి శ్రీ బలదేవుల వారిని పంపించడం జరిగింది. శ్రీ బలదేవుల వారు శాస్త్రాల్లో ఆయన పూర్తిగా నిష్ణాతులైనటువంటి వారు. ఆ విధంగా ఆయన ఆ సవాళ్ళని ఎదుర్కోగలిగినటువంటి వారు అనమాట. మరి ఆయన గొప్ప సభలో ఆయన ఏం చేశారంటే చాలా బలమైనటువంటి వాదనలు చేశారు ఈ రామానుజ సాంప్రదాయం వారితో. కానీ వారెవరూ కూడా వారికి బదులు చెప్పలేకపోయారు అనమాట. రామానంది సాంప్రదాయం వాళ్ళు ఎవరు కూడా. ఇంకా వారు అంటే బలదేవుల వారు ఈ రామానందీలకు ఏమని వివరించారంటే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి మూలాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన శ్రీమద్ భాగవతాన్ని వేదాంత సూత్రాలకి సహజ భాష్యంగా అంగీకరించారు. ఎందుకంటే శ్రీల వ్యాసదేవుల వారే ఆ విషయం చెప్పడం జరిగింది. ఇది షట్ సందర్భంలో కూడా నిరూపించబడింది. దీని గురించి శ్రీల భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏమన్నారంటే శ్రీ చైతన్య మహాప్రభు వేదాంత సూత్రానికి భాష్యం ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే వారు వ్యాసదేవుడి నుండి మధ్వుని వరకు వస్తున్నటువంటి పరంపరలో ఉన్నారు. మరి వ్యాసదేవుల వారు ఇప్పటికే అలాగే మధ్వాచార్యుల వారు కూడా ఇప్పటికే వారి యొక్క భాష్యాలు చేయడం జరిగింది. వ్యాసదేవుల వారు ఏం భాష్యం ఇచ్చారు వేదాంత సూత్రాలకి? శ్రీమద్ భాగవతం. అలాగే మధ్వాచార్యుల వారు కూడా ఇవ్వడం జరిగింది. మరి పూర్వాచార్యులు ఇప్పటికే ఇచ్చారు కదా. మరి మనం ఆ పరంపరకు సంబంధించిన వాళ్ళు అయినప్పుడు మళ్ళీ దాని మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే చైతన్య మహాప్రభు భాష్యం ఇవ్వలేదు. శ్రీ చైతన్య మహాప్రభు మరియు గోస్వాములు వారు పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల్లో నడవడంలో వారు సంతృప్తి చెందారు కాబట్టి ఏమి ఇవ్వలేదు అని భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ సభలో ఉన్నటువంటి పండితులు నేరుగా వేదాంత సూత్రంపై భాష్యం ఉంటే తప్ప మీరు చెప్పే దేన్ని కూడా మేము వినమని చెప్పడం జరిగింది. ఇక వేరే మార్గం లేక బలదేవుల వారు వారందరికీ వాగ్దానం చేశారు. సరే నేను ఒక భాష్యం రాస్తానని చెప్పి వారు బలదేవునికి 18 రోజులు సమయం ఇచ్చారట ఒక భాష్యాన్ని సిద్ధం చేసుకుని దానిపై చర్చించడానికి. 18 రోజులు. మరి ఆ రామానందీల యొక్క వైఖరి చాలా ఎలా ఉందంటే కొంచెం బాగా రజోగుణంలో ఉన్నట్టుగా ఉందన్నమాట. అందుచేత వాళ్ళు ఏమన్నారంటే నువ్వు 18 రోజుల్లో భాష్యమైనా సిద్ధం చేయి లేదా నోరు మూసుకో అని చెప్పారట. చూడండి, దానితో బలదేవుల వారికి దివ్యమైనటువంటి ఆందోళన మొదలైందనమాట. ఏం చేయాలి? 18 రోజుల్లో భాష్యం రాయాలి, ఇప్పుడు ఏం చేయాలి? మరి ఆయన ఈ విషయంలో చాలా దుఃఖించి ఆయన శ్రీ బలదేవుల వారు భగవంతుని యొక్క శరణు పొందారు. ఆ విధంగా జైపూర్లో ఉన్నటువంటి శ్రీ గోవిందాజీ మందిరానికి రావడం జరిగింది. మరి అక్కడ సాష్టాంగ ప్రణామాలు చేసి శ్రీ గోవిందునికి జరిగినదంతా కూడా విన్నవించుకున్నారు. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగిందనమాట. స్వామి వారికి స్వప్నంలో కనిపించి వానికి ఉపదేశం ఇచ్చారు. ఏమనంటే వేదాంత సూత్రాలపై భాష్యం రాయమని. గోవిందాజీ అంటే గోవిందుడు ఏమని చెప్పారంటే నువ్వు రాయి అంతే, నువ్వు ఏమేమి రాయాలో నేను నీకు చెప్తాను. అందుచేత ఎవరు కూడా దాన్ని తిరస్కరించడానికి అంటే దాన్ని మేము స్వీకరించం అని తిరస్కరించడానికి ఆస్కారమే ఉండదు. ఎందుకంటే నేను చెప్తాను నువ్వు రాయి అని చెప్పి స్వప్నంలో కనిపించారు. ఆ అద్భుతమైనటువంటి స్వప్నాన్ని తిలకించిన తర్వాత శ్రీ బలదేవుల వారికి చాలా సంపూర్ణమైనటువంటి ఉత్సాహం కలిగింది. ఆయన యొక్క శక్తి మళ్ళీ తన యొక్క హృదయంలోకి ఏదో శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఆయన అనిపించింది అనమాట. ఆ విధంగా ఆయన రాయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఆయన భాష్యాన్ని పూర్తి చేసి దానికి నామం శ్రీ గోవింద భాష్యం అని పెట్టడం జరిగింది. విద్యారూపం భూషణం మే ప్రదాయక్యతిం విద్యారూపం భూషణం మే ప్రదాయక్యాతిం నిత్యతేనయో మాముద్దర శ్రీ గోవింద స్వప్న నిర్దిష్ట భాషో రాధా బంధూరాంగ సజీయాత్ అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే నా పట్ల ఎంతో దయగలిగి చాలా ఉదారాన్ని చూపించినటువంటి వారు, అలాగే నాకు స్వప్నంలో కనిపించి ఈ భాష్యాన్ని రాయమని ఆదేశించినటువంటి వారు, అందుచేతనే నేను దాన్ని రచించగలిగినటువంటి వాడిని. ఆ విధంగా ఈ పండితుల యొక్క సమూహంలో
ఆయన విద్యాభూషణుడు అనేటువంటి పేరు పండితులందరూ కూడా ఆయనకి బిరుదు ఇచ్చారనమాట. చూడండి, బలదేవ ఆయన పేరు, తర్వాత విద్యాభూషణ అనేది ఆయనకు వచ్చినటువంటి బిరుదు. ఎందుకని ఆయన రాసినటువంటి భాష్యం తిరుగులేని భాష్యం అనమాట. కాబట్టి ఆ శ్రీమతి రాధారాణి యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన, అంటే ఎవరైతే శ్రీమతి రాధారాణిని తన ప్రాణం కంటే అధికంగా స్వీకరిస్తాడో ఆయన కీర్తింపబడుగాక, ఆ గోవిందుడు కీర్తింపబడుగాక అని ఈ శ్లోకానికి అర్థం అనమాట. మరి ఆ భాష్యాన్ని తనతో పాటుగా తీసుకొచ్చి శ్రీల బలదేవుల వారు మళ్ళీ ఈ రామానంది పండితులు ఉన్నటువంటి సభలోకి రావడం జరిగింది. మరి ఆ భాష్యాన్ని చదివిన తర్వాత వారు ఎవరికి కూడా మాటలు లేవు. ఆ విధంగా గౌడీయ సాంప్రదాయం యొక్క విజయం అది అందరికీ కూడా చాటింపు వేయబడింది. అన్ని దశ దిక్కులకు కూడా అది వ్యాపించిందనమాట. మరి రాజు మరియు ఇతర భక్తులు వాళ్ళందరూ కూడా ఈ దివ్యానంద సాగరంలో తేలియాడారు. ఈ సభ 1628 శకాబ్దంలో ప్రస్తుత జైపూర్ దగ్గర ఉన్నటువంటి గోల్టా అనేటువంటి ప్రదేశంలో జరిగిందనమాట. శ్రీల బలదేవ విద్యాభూషణుల వారు మరి ఈ గోల్టా మందిరంలో విజయగోపాలుని యొక్క శ్రీమూర్తిని స్థాపన చేశారు. కానీ ప్రస్తుతం ఆ శ్రీమూర్తి ఎక్కడ ఉన్నదనేది ఎవరికి తెలియదు. మరి ఆ రోజు నుంచి కూడా జైపూర్ మహారాజు ఆయన చాటింపు వేశాడు. ఏమనంటే శ్రీ గోవిందుని యొక్క ఆరతి మొట్టమొదట జరుగుతుంది, ఆ తర్వాత ఇతర మందిరాల్లో వారు తమ ఆరతిని చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఆయన చెప్పారు ఈనాటి నుండి ముందు ఇక్కడ ఆరతి జరిగిన తర్వాతే మిగతా చోటున ఆరతులు జరగాలని చెప్పారు. కాబట్టి అందుచేత ఇంకా వాళ్ళు అనుకున్నారనమాట. ఎవరంటే ఈ రామానందీలంతా కూడా ఏమనంటే మనం పరుషంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, మొట్టమొదటే తీయగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎప్పుడు మనం పలికిన మాటలు మళ్ళీ వెనక్కి మింగాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ముందుగానే నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుండేదని అనుకున్నారు. ఆ విధంగా రామానంది పండితులందరూ కూడా వారు ఓటమిని అంగీకరించి శ్రీ బలదేవ విద్యాభూషణ వారి నుండి దీక్ష స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏమైనప్పటికీ బలదేవుల వారు వారి యొక్క కోరికను తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే మీరు ఇప్పటికే 4 ప్రామాణిక సాంప్రదాయంలో ఉన్నారు. శ్రీ సాంప్రదాయం అనేది చాలా అత్యంత గౌరవనీయమైనటువంటిది. అలాగే దాస్య భక్తి అనే విషయంలో చాలా ఉన్నతంగా దాన్ని అంటిపెట్టుకున్నటువంటి సాంప్రదాయం అది. మరి ఆ సాంప్రదాయానికి ఒకవేళ మీరు గౌరవం పోయింది అనుకుంటే అది అపరాధం అవుతుంది ఆ విధంగా భావించడంలో. కాబట్టి నేను మీకు దీక్ష నేను ఇవ్వనని చెప్పి ఆయన అన్నారనమాట. ఎందుకంటే ఆ విధంగా చేస్తే మీ సాంప్రదాయాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది, కాబట్టి ఆ విధంగా చేయనని చెప్పన్నారు. మరి ఆయన జైపూర్ నుండి వృందావనానికి తిరిగి వచ్చి శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు ఈ విజయ ధృవీకరణ పత్రాన్ని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారికి అందించారు. అందించి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి తెలియజేశారనమాట. అంటే రామానందీలు వాళ్ళు లిఖితపూర్వకంగా అంగీకరించారనమాట. మేము ఓడిపోయాం, బలదేవుల వారు గెలిచారని చెప్పి ఒక ధృవీకరణ పత్రం ఇచ్చారు, సర్టిఫికేట్, విక్టరీ సర్టిఫికేట్ చూడండి, విజయ ధృవీకరణ పత్రం. మరి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా గొప్ప దివ్యానందాన్ని పొందారు ఈ వార్తలు విని. చక్రవర్తి ఠాకూర్ల వారు ఆయన తన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని శ్రీ బలదేవుల వారికి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు శ్రీల జీవగోస్వామి వారి షట్సందర్భంపై భాష్యం రాయడం ప్రారంభించారు. శ్రీ జయ మరియు శ్రీ విజయ గోవింద ఎవరైతే బృందావనంలోని గోకులానంద మందిరంలో ఉన్నారో వారు బలదేవ విద్యాభూషణుల వారు స్వయంగా ఆరాధించారట వారిని. మరి కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి శ్యామానంద ప్రభు యొక్క శ్రీమూర్తులు ఎవరు, శ్రీ శ్రీ రాధాశ్యామసుందర వారు కూడా శ్రీ బలదేవ విద్యాభూషణుల వారి చేతనే ప్రతిష్ఠింపబడ్డారని చెబుతారు కొంతమంది. మరి శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఈ లోకంలో తమ లీలలను ముగించిన తరువాత శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు తర్వాతి ఆచార్యులుగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో తెలియబడ్డారు. రాధా దామోదర దేవుని యొక్క వేదాంత శమంతక ముగింపులో శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు ఏమని తెలియజేశారంటే తన ఆధ్యాత్మిక గురువు చెప్పారట. ఏమనంటే ఏమని రాశారంటే అందులో
శ్రీ రాధా దామోదర దేవ అనేటువంటి ఒక బ్రాహ్మణ గురువు నన్ను వృందావనానికి పంపించారు ఈ వేదాంత శమంతకం అనేటువంటి దాన్ని రచించమని. కాబట్టి నేను శ్రీమతి రాధారాణి యొక్క ఆనందానికి, ఆమె యొక్క సంతృప్తి కోసం, ఆవిడ యొక్క కృపచేత, అంటే మా గురువు గారి కృపచేత రాధారాణి సంతృప్తి కోసం నేను వేదాంత శమంతకాన్ని ముగించగలిగాను అని చెప్పి రాశారట ఆ గ్రంథంలో. శ్రీల బలదేవ విద్యాభూషణుల వారు తరువాత శ్రీ గోవిందదాసగా తెలియబడేవారట. ఆయనకి ఇద్దరు ప్రఖ్యాతిగాంచినటువంటి శిష్యులు ఉండేవారు, శ్రీ విద్యాదాస అలాగే శ్రీ నందన మిశ్ర. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, కానీ అందులో ఇద్దరు బాగా ప్రముఖంగా తెలిసినటువంటి వాళ్ళు శ్రీ విద్యాదాస అలాగే శ్రీ నందన మిశ్ర. బలదేవ విద్యాభూషణుల వారు ఈ కింద ఇవ్వబడినటువంటి శ్లోకం అర్థం ఎలా ఉందో అలా జీవించేవారట. అంటే ప్రతిదీ కూడా తనకు లభించినదంతా కూడా భగవంతుని కృపగానే ఆయన భావించేవారు. తాను ఏదైతే సాధించారో అదంతా కూడా భగవంతుని కృపగానే ఆయన భావించేవారు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవేచ అహం. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం. అంటే సకల వేదాల ద్వారా తెలుసుకోబడేవాడిని నేనే. ఇంకా చెప్పాలంటే వేదాలను రచించినది అంటే ఇచ్చినది నేనే, అలాగే సమస్త వేదాలను తెలిసిన వాడిని నేనే అని చెప్పి. మరి బలదేవ విద్యాభూషణుల వారికి కొన్ని ప్రముఖమైనటువంటి రచనలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది గోవింద భాష్యం, అది వేదాంత సూత్రంపై భాష్యం అది. అలాగే బ్రహ్మసూత్రాలు అంటే వ్యాసదేవుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాల గురించి మరొక 3 గ్రంథాలు కూడా రాశారట ఆయన. రెండవది సిద్ధాంత రత్నం, 3 వేదాంత శమంతకం, 4 ప్రమేయ రత్నావళి, 5 సిద్ధాంత దర్పణ. సిద్ధార్థ రత్న అనేది గోవింద భాష్యాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటువంటిదట. అది ఐశ్వర్య కదంబిని, సంహిత్య కౌముది, చంద కౌస్తుభ, కావ్య కౌస్తుభ, భగవద్గీత భాష్యం, అలాగే వైష్ణవ నందిని టీకా అంటే శ్రీమద్ భాగవతంపై భాష్యం అది. అలాగే 10 ఉపనిషత్తులపై ఆయన భాష్యాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఉపనిషత్తుకి కూడా భాష్యం ఇచ్చారు. అలాగే పూర్వాచార్యుల యొక్క రచనలపై ఆయన కొన్ని భాష్యాలు కూడా ఇవ్వడం జరిగింది. అవి ఏమిటంటే తత్వ సందర్భంపై భాష్యం ఇచ్చారు, స్తనమాల అనేటువంటి దానిపై కూడా భాష్యం ఇచ్చారట. ఇది స్తనమాల లేదా స్తవమాల తెలియదు, కానీ ఇక్కడ స్తనమాల అని ఇచ్చారు ఇక్కడ. ఏంపై బహుశా తప్పై ఉండొచ్చేమో, అచ్చు తప్పేమో. గోపాల తాపణిపై భాష్యం ఇచ్చారు, విష్ణు సహస్రనామంపై భాష్యం ఇచ్చారు, లఘు భాగవతామృతంపై భాష్యం ఇచ్చారు, నాటక చంద్రికపై భాష్యం ఇచ్చారు, శ్యామానంద శతకంపై కూడా భాష్యం ఇచ్చారు. మరి ఆయన యొక్క రచనల్లో ఆయన మొట్టమొదట శ్రీ రూప మరియు సనాతనులకు ప్రణామాలు చేస్తారు. ఏమంటారంటే వారు ఈ మాయావాదుల యొక్క ధూళి మేఘాలను చెల్లాచెదురు చేసినటువంటి రూప సనాతనులకు నా ప్రణామాలను రాస్తారట ప్రతి రచనలో కూడా. మరి బలదేవుని యొక్క రచనల్లో ఆయన యొక్క భావం అంటే ఆయన యొక్క రసం అనేది సఖ్యరసంగా, అలాగే దాస్యరసం మరియు వాత్సల్య రసం యొక్క మిశ్రమంగా కనిపిస్తుందట. చూడండి, అంటే బలదేవుల వారి రచనలో సఖ్య, దాస్య, వాత్సల్య రసముల యొక్క మిశ్రమం కనిపిస్తుందట. మరి ఆయన తన మూలాలను మధ్వ సాంప్రదాయంలో ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చేసినటువంటి రచనల్లో ఆయన కేవలం గౌడీయ సాంప్రదాయంలో ఉన్న గోస్వాముల యొక్క రచనలను ప్రస్తావించడం మాత్రమే కాకుండా ఆయన మధ్వుని యొక్క రచనలను కూడా చాలా విస్తారంగా ఆయన ప్రస్తావన చేయడం జరిగిందట. అలాగే వ్యాసతీర్థుల వారి రచనలు, అలాగే వారి యొక్క వ్యాసతీర్థుల వారి యొక్క న్యాయామృతం నుండి విశేషమైనటువంటి అంటే విశేష అనేటువంటి ఒక దాన్ని కూడా ఆయన స్వీకరించడం జరిగిందట. మరి బలదేవ విద్యాభూషణుల వారి యొక్క ఒక చిన్న మందిరం ఉంది, జైపూర్లో, రాజస్థాన్లో ఉంది. ఆ ప్రదేశం గాల్టా అనే దగ్గర ఆయన యొక్క శ్రీమూర్తులు ఉన్నాయి. అక్కడ ఒక 100 అద్భుతమైనటువంటి శాలగ్రామ శిలలు కూడా ఉన్నాయట. అక్కడే ఆయన చాలా దృఢంగా గౌడీయ వైష్ణవాన్ని స్థాపించడం జరిగింది. ఈ గౌడీయ తత్వంపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన తిప్పికొట్టారనమాట గోవింద భాష్యాన్ని రచించడం ద్వారా. మరి అది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పి అంటున్నారు. అక్కడ గంగా నది చాలా విచిత్రంగా ఒక రాయి నుండి వ్యక్తమై ఒక జలపాతంగా మారిందట అక్కడ గాల్టా అనే ప్రదేశంలో. శ్రీల బలదేవ విద్యాభూషణుల వారు మరి జీవితం అంతా కూడా గొప్ప పండితునిగా ప్రఖ్యాతిగాంచారు. అలాగే
శ్రీ చైతన్య మహాప్రభు రచనల్లో చక్కటి అవగాహనను ఆయన కలిగి ఉన్నారు. తర్వాత జీవితంలో ఆయన శ్రీ వృందావన ధామంలో ఆయన విరమించుకోవడం జరిగింది. అక్కడ ఆయన తన వృద్ధాప్యం అంతా కూడా అక్కడే గడిపారనమాట. మనం పూర్వం చెప్పినట్టుగా మధ్వాచార్యుల వారి యొక్క కొంతమంది అనుచరులు బలదేవ విద్యాభూషణుల వారికి అసలు మత సాంప్రదాయంతో సంబంధం లేదు ముందు అని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉంటారట కొంతమంది. అయినప్పటికీ మరి విద్యాభూషణుల వారు మాత్రం భిన్నంగా ఆయన రచనలో చెప్తున్నారు. తన యొక్క ప్రమేయ రత్నావళిలో ఆయన ఏమంటారంటే, ఎవరైతే ఎల్లప్పుడూ విజయాన్ని సాధించినటువంటి ఆనంద తీర్థుల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆనందం యొక్క ధామమైనటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క సంసారాన్ని దాటేటువంటి నౌకగా ఉన్నారో, ఎవరినైతే పండితులందరూ కూడా తెలివైన వాళ్ళు అంటే జ్ఞానవంతులందరూ కూడా ప్రపంచంలో కీర్తిస్తారో అని రాయడం జరిగింది. అలాగే ఆయన స్పష్టంగా తాను ఆ సాంప్రదాయం వైపు ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే లోపాల నుండి విముక్తమైనటువంటి వాళ్ళు నిరంతరం కూడా ఈ పరంపరపై వారు ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే దాని గురించి కూడా చెప్పారు, ఈ పరంపర గురించి. అలాగే ముగింపులో ఆయన ప్రమేయ రత్నావళిలో కూడా తాను మధ్వ సాంప్రదాయానికి చెందిన వారుగా సూచనలు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి బలదేవ విద్యాభూషణుల వారి తర్వాత ఆయన పరంపరలో ఉద్ధవదాస బాబాజీ వస్తారు. ఉద్ధవదాస బాబాజీ వారి శిష్యుడు మధుసూదన దాస బాబాజీ, అంతవరకు మనకు తెలుసు. తర్వాత ఆయన శిష్యుడే వైష్ణవ సార్వభౌమ జగన్నాథ దాసులు వారు అని చెప్పుకుంటున్నారు. శ్రీ బలదేవ విద్యాభూషణునికి జై. అలాగే ఈరోజు శ్రీమతి గంగామాత గోస్వామిని ఆవిర్భావ దినోత్సవం. గంగామాత గోస్వామిని ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాజ్షాహి శ్రీమతి గంగామాత గోస్వామిని ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాజ్షాహి జిల్లా ఏదైతే ఉందో అక్కడ పుంతియా అనే ప్రాంతానికి చెందిన నరేష నారాయణ అనేటువంటి రాజు యొక్క ఏకైక కుమార్తె ఆమె. అంటే ఆమె యొక్క రాజకుమార్తె అనమాట. ఎవరు? గంగామాత గోస్వామి. బాల్యంలో ఆమె సచి అని కూడా పిలువబడేది. ఆమెకు యవ్వనం నుండే ధార్మికమైనటువంటి చింతన కలిగి ఉండేది ఆమె. మరి కొద్ది సమయంలోనే సచి వ్యాకరణం, కావ్యం అలాగే ఇతర శాస్త్రాల్లో నిపుణతను సంపాదించిందట. మరి సచి ఎదిగిన తరువాత ఆమె యొక్క సౌందర్యం, ఆమె యొక్క అందం అందరినీ కూడా ఆకర్షించాయి. అయినా కూడా సచి ఏ పురుషుడి పట్ల కూడా ఆకర్షణ ప్రదర్శించలేదు. ఆ పురుషుడు ఎంత అందగాడైనా సరే, ఎంత సంపదలు కలిగిన వాడైనా సరే, ఆమె యొక్క హృదయం తన యొక్క మదన గోపాలునికి ఎల్లప్పుడూ అంకితం చేసి ఉండేది. ఎప్పుడైతే తన తల్లిదండ్రులు తన వివాహం గురించి దిగులు పడుతున్నారని తెలిసిందో సచి వారికి తిరుగు లేకుండా చెప్పేసిందట. ఏమనంటే, తాను ఏ మనిషిని కూడా వివాహం చేసుకోను అని చెప్పి. అంటే మరణించేవాడిని ఎవరిని కూడా నేను వివాహం చేసుకోనని చెప్పిందట దృఢంగా. మరి రాజు, రాణి వారు ఎంతగానో కలత చెందారు తమ కుమార్తె యొక్క నిర్ణయం చేత. మరి ఆ విధంగా ఆ కలతలోనే వారి శరీరాలు వదిలేయడం జరిగింది. సచిని మొత్తం ఈ రాజ్యాన్ని ఏలేటువంటి బాధ్యతను సచిపై విడిచిపెట్టి వాళ్ళు ప్రాణాలు వదిలేశారట. మరి సచి ఆవిడ కొంతకాలం పాటు రాజరిక బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చింది. కానీ కొంతకాలం తర్వాత ఇంకా ఆమె యాత్రకు వెళ్ళిపోయింది. తన రాజ బాధ్యతలన్నీ కూడా తన బంధువులకు అప్పచెప్పేసి. మరి సచి ఎక్కడ కూడా ఆమె మానసిక ప్రశాంతతను పొందలేకపోయింది. అంతిమంగా ఒక సద్గురువుని వెతుక్కోవడం కోసం ఆమె పూరి క్షేత్రానికి రావడం జరిగింది. మరి అక్కడ కొద్ది రోజుల పాటు సమయాన్ని గడపడంలో ఆమె ప్రేరణ లభించింది. తర్వాత ఆమె బృందావనానికి వెళ్ళిపోయింది. అక్కడ సచీదేవికి అదృష్టం బాగుండి హరిదాస పండిత అనేటువంటి అనంతాచార్యుల యొక్క శిష్యుడు, గౌరనితాయుల యొక్క అంకిత భావం కలిగిన భక్తుడు ఒక ఆయన పరిచయం అయ్యాడు. సచి వెంటనే ఆయనకు మరి ప్రణామాలు చేసి హరిదాసుని యొక్క పాదముల చెంత మరి కన్నీటితో శరణు పొందిందట. మరి హరిదాస సచి యొక్క విధేయతను పరీక్షించాలనుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, మరి ఒక రాజకుమారి బృందావనంలో భజన చేయడం అనేది సాధ్యం కాదు. ఆమె యొక్క ప్రాపంచికమైనటువంటి సంపదలన్నీ విడిచిపెట్టకుండా
బృందావనంలో భజన చేయడం సాధ్యం కాదు. అందుచేత నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి నీ ఇంట్లోనే భజన చేసుకో అని చెప్పి ఆయన అన్నాడట హరిదాస. మరి సచీకి హరిదాస్ చెప్పినటువంటి విషయం యొక్క ప్రాముఖ్యత అర్థమైనప్పటికీ ఆయన మాటలను పట్టించుకోకుండా అక్కడే తన భజనను గొప్ప వైరాగ్యంతో చేస్తూ ఉండడం కొనసాగించింది. క్రమంగా ఆమె తాను ధరించినటువంటి విలువైన వస్త్రాలన్నింటినీ కూడా విడిచిపెట్టింది. అలాగే ఏ విధమైనటువంటి నగలను కూడా వేసుకోవడం మానేసింది. ఒకరోజు హరిదాస సచీదేవికి చెప్పాడు ఏమనంటే, నువ్వు నీ యొక్క గర్వాన్ని, నీ యొక్క గౌరవభావాన్ని, అలాగే నీ యొక్క భయాన్ని విడిచిపెట్టగలిగితే, వ్రజధామాన్ని విడిచి ఒక భిక్షపాత్ర పట్టుకుని నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నీపై ఈ దివ్యమైనటువంటి కృప వర్షిస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే ఆమె రాజకుమారి కదా, మరి నీ యొక్క దర్పాన్ని విడిచిపెట్టాలి, నీ యొక్క గౌరవాన్ని విడిచిపెట్టాలి, అలాగే భయాన్ని విడిచిపెట్టి నువ్వు భిక్షపాత్ర తీసుకుని నువ్వు వెళ్ళి యాచించగలిగితే, మధుకరి చేయగలిగితే అప్పుడు నీకు కృప లభిస్తుంది అన్నాడట. మరి సచి హరిదాసుని యొక్క ఉపదేశాన్ని విని చాలా ఆనందించి అప్పటి నుండి ఆమె ప్రతిరోజు కూడా మధుకరికి వెళ్ళడం ప్రారంభించింది. తనను తాను కేవలం ఒక చినిగిపోయినటువంటి వస్త్రంతోనే ఆమె కప్పుకునేదట. ఒక వైరాగిగా ఆమె వస్త్రాన్ని ధరించినప్పటికీ ఆమె ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ఆమె వెళుతూ ఉంటే ఆమె యొక్క రూపం ఏదైతే ఉందో జనులందరూ కూడా ఆమెను చూసి ఈమె అసాధారణమైనటువంటి స్త్రీ అని అనుకునేవారు. సచి క్రమంగా ఆమె చాలా బక్కచిక్కిపోయింది, చూడడానికి ఏదో ఆహార లోపంతో ఉన్నట్టుగా అయిపోయింది అనమాట. అయినప్పటికీ తన ప్రతిరోజు చేసే కార్యాన్ని చేస్తూనే ఉంది. ఆమె యమునలో స్నానం చేయడం, మందిర ప్రాకారాలను శుభ్రం చేయడం, అలాగే పరిక్రమ చేయడం, ఆరతులకి హాజరు కావడం, అలాగే ప్రవచనాలకు హాజరు కావడం చేసింది. మరి సచి ఈ విధంగా చాలా తీవ్రంగా తన యొక్క ఉపదేశాలను పాటిస్తూ ఉండడం చూసి హరిదాస ఆమెపై దయ కలిగింది. ఒకరోజు ఆమెను సచిని తన ముందుకు పిలిచి ఆయన చెప్పాడు, నువ్వు ఒక రాజకుమారి అయినప్పటికీ నీ యొక్క వ్యక్తిగత త్యాగం మరియు కృష్ణుడి పట్ల భక్తి నన్ను ఎంతగానో సంతృప్తిపరిచాయి. నువ్వు ఇప్పుడే మంత్రదీక్ష స్వీకరించడానికి సిద్ధమవ్వమని చెప్పాడు. ఆయన ఎవరెవరికి చెప్పారు? హరిదాస్ ఠాకూర్ కాదు, హరిదాస్. మరి సచి ఆ విధంగా హరిదాసు నుండి రాధాకృష్ణ మంత్రంలో దీక్ష పొందింది. త్రయోదశి నాడు, అంటే శుక్లపక్షం త్రయోదశి నాడు చైత్రమాసంలో ఆమె తనను తాను పూర్తిగా గురువు మరియు గోవిందుల యొక్క సేవకు అంకితం చేసుకుంది. ప్రతిరోజు కూడా ఆమె ఈ హరిదాస్ ఇచ్చినటువంటి గోస్వామి శాస్త్రాలపై ప్రవచనాలకి ఆమె హాజరయ్యేది. అలాగే ఆమె తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో ఆమె శ్రవణం చేసేది. మరి కొద్ది కాలంలోనే అందరి యొక్క ఆశ్చర్యం, అందరి యొక్క ఆనందం, అందరూ కూడా ఆనందం పడ్డారు. ఏమిటంటే సచీదేవి గోస్వామి సిద్ధాంతంలో చాలా నిపుణురాలైందట. చూడండి, అందరూ దీన్ని చూసి చాలా ఆనందించారు. మరి ఆ సమయంలో లక్ష్మీప్రియ అనేటువంటి హరిదాసుని యొక్క ఒక భక్తురాలు, ఆమె ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 3 లక్షల నామాలను జపించేదట. ఆమె బృందావనానికి వచ్చింది ఆ సమయంలో. మరి హరిదాసుని యొక్క ఉపదేశాల మేరకు లక్ష్మీప్రియ మరియు సచీదేవి వారిద్దరూ కూడా రాధాకుండం వద్ద క్రమం తప్పకుండా భజన చేయడం, సాధన చేయడం మొదలుపెట్టారు. వారు గోవర్ధన పరిక్రమం కూడా ప్రతిరోజు కూడా చేసేవారు. ఎవరు? లక్ష్మీప్రియ అలాగే సచీదేవి. ఎప్పుడైతే హరిదాస్ సచీదేవి యొక్క భజన యొక్క పవిత్రత పట్ల విశ్వాసం కలిగిందో, ఆమె యొక్క భక్తి పట్ల విశ్వాసం కలిగిందో, ఆమెను ఒకనాడు పిలిచి ఆమెకి ఏం చెప్పాడంటే, నువ్వు పూరీధామానికి వెళ్ళి అక్కడ భజన చేసుకో, అక్కడ చైతన్య మహాప్రభు యొక్క బోధనలను ప్రచారం చేయి, పూరీ ప్రదేశపు గౌరవనీయమైనటువంటి పురజనులు ఎవరైతే ఉన్నారో వారికి గౌడీ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. మరి అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె పూరి సమయానికి వచ్చేటప్పటికి చైతన్య మహాప్రభు యొక్క అనుచరులలో ఎక్కువ శాతం మంది ఈ ప్రపంచం నుండి తిరోభవించేశారు. అప్పటికి పూరిలో సచీదేవి ఆమె నివసిస్తూ అక్కడ సార్వభౌమ పండితుని యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి గృహంలో భజన చేసుకుంటూ ఉండేదన్నమాట. సార్వభౌమ పండితుడు అంటే ఎవరు? సార్వభౌమ భట్టాచార్య. మరి సార్వభౌముని కాలంలో అర్చింపబడినటువంటి శ్రీ విగ్రహాలన్నీ అందులో కేవలం దామోదర శాలిగ్రామం మాత్రమే మిగిలిందంట అప్పటికి. చూడండి, మిగతావన్నీ ఏమైపోయో తెలియదు.
ప్రతిరోజు సచీదేవి శ్రీమద్ భాగవతం నుండి మరి పూరి జనుల ముందు ఆమె పారాయణం చేస్తూ ఉండేది భాగవతం నుండి. చాలా కొద్ది కాలంలోనే ఆమె శ్రీమద్ భాగవత వ్యాఖ్యాతగా ఆమె గొప్ప పేరు సంపాదించింది. ఒకనాడు ముకుందదేవ అంటే పూరి యొక్క మహారాజు సచీదేవి వద్దకు వచ్చి ఆమె భాగవతాన్ని పారాయణం చేయడం విన్నాడనమాట. ఆయన ఎంతగానో ఆనందించి ఆమె యొక్క వ్యాఖ్యానం చేత ఆయనకి ఎంతో ప్రేరణ కలిగింది. ఏమిటంటే ఆమెకు ఏదో ఒకటి దక్షిణగా ఇవ్వాలని చెప్పి. అదే రోజు రాత్రి జగన్నాథుడు మహారాజు కలలో కనిపించి సచీదేవికి శ్వేతగంగకి సమీపంలో ఉన్నటువంటి ఒక చోటుని, ఒక స్థలాన్ని దక్షిణగా ఇవ్వమని చెప్పాడు కలలో కనిపించి. ఆ విధంగా ముకుందదేవ సచీదేవిని కలిసి తర్వాత రోజు ఉదయాన్నే తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి వివరించి సచీదేవిని వేడుకున్నాడు. ఏమిటంటే, నేను వినయపూర్వకంగా చేస్తున్నటువంటి శ్వేతగంగ సమీపంలోని స్థలాన్ని స్వీకరించండి అని. మొట్టమొదట సచీదేవి తిరస్కరించింది. కానీ తరువాత మరి ఇది జగన్నాథుని యొక్క ఆజ్ఞగా తెలుసుకుని మరి మళ్ళీ రాజు బతిమలాడిన తర్వాత సచీదేవి ఆ స్థలం స్వీకరించడానికి అంగీకరించింది. మొత్తానికి చివరికి ఆ స్థలం ఆమెకు అప్పగించబడింది. అయితే సచీదేవి మరి జన్మతః ఒక రాజకుమారి అనేది పూరీ జనులకు తెలిసినటువంటి విషయం, సాధారణంగా అందరికీ తెలిసినదనమాట. ఒకసారి సచీదేవి తన యొక్క కోరికను వెళ్ళబుచ్చింది. ఏమిటంటే, మరి వారుణి అనేటువంటి పవిత్ర దినోత్సవం రోజున గంగానదిలో స్నానం చేయాలని. ఏమైనప్పటికీ ఆమె తన యొక్క ఆలోచనను విడిచిపెట్టింది. ఎందుకంటే తన గురి యొక్క ఆజ్ఞ ఏమిటంటే శ్రీక్షేత్రంలో ఉండమని చెప్పి. ఆ రోజు రాత్రి జగన్నాథుడు స్వప్నంలో కనిపించి ఆమెతో అన్నాడు, సచి, నువ్వేం దిగులు చెందొద్దు, వారుణి దినోత్సవం రోజున నువ్వు శ్వేతగంగలోనూ స్నానం చేస్తావు. మరి నిన్ను కలుసుకోవడం కోసం గంగా నది స్వయంగా శ్వేతగంగలోకి ప్రవహిస్తుంది అని చెప్పి జగన్నాథుడు ఆమెకు ఆశ్వాసం ఇచ్చాడనమాట. ఎప్పుడైతే ఈ వారుణి పవిత్ర దినోత్సవం వచ్చిందో సచీదేవి ఒంటరిగా అర్ధరాత్రి సమయంలో శ్వేతగంగలో మునగడానికి వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె నీటిని స్పృశించిందో సచీదేవికి ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుగా అనిపించిందట. ఏ విధంగా అయితే గంగలో స్నానం చేసినప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోతాం అలా అనిపించింది. మరి సచీదేవి మరి ప్రవాహంలో అలా కొట్టుకుపోతూ ఉందట. అంతిమంగా తనకు అర్థమైంది ఏమిటంటే, నేను శ్రీ జగన్నాథుని యొక్క మందిర ప్రాకారంలో ఎవరికి రావడానికి అనుమతి లేనటువంటి ఒక స్నానఘట్టం దగ్గరికి వచ్చాను అని చెప్పి. మరి అక్కడ చూస్తే అక్కడ పూరిలో వేలాది మంది మంత్రాలు చదువుతూ స్నానం చేయడం ఆమె చూసిందనమాట. ఆ సమయంలో చూడండి, వాళ్ళందరి మధ్యలో తాను ఉండడం గమనించిందట. చూడండి, మరి మందిరం నుంచి అసాధారణమైనటువంటి శబ్దాలు వినవచ్చి అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళందరూ కూడా వెంటనే మేలుకున్నారు. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది అర్ధరాత్రి సమయంలో. చూడండి, అర్ధరాత్రి సమయంలో ఆమె శ్వేతగంగలో దిగ్గానే ఏదో ప్రవాహం ఆమెను తోసుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది, జగన్నాథ మందిరంలో జగన్నాథుడు స్నానం చేసే ఒక నిషిద్ధ ప్రదేశం ఏదైతుందో అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళగానే ఆమెకి ఏమనిపించాయి, చుట్టూ వేలాది మంది ఎలాగైతే గంగలో స్నానం చేస్తున్నప్పుడు మంత్రాలు చదువుతున్నారు కదా, అది వినిపించింది అనమాట. ఆవిడకి వినిపించడమే కాదు, ఈ శబ్దాలన్నీ కూడా కాపలా వాళ్ళకు కూడా వినిపించాయి. మందిరం బయట కాపలా వస్తున్న వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా వెంటనే మేల్కొన్నారు. మహారాజుకి ఈ విషయం తెలియజేశారు. మహారాజు యొక్క ఆజ్ఞ మేరకు తలుపులు తెరవబడ్డాయి. అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడ శ్రీమద్ భాగవత ప్రఖ్యాత వ్యాఖ్యానకారిణి అయినటువంటి సచీదేవి ఏకాంతంగా మందిరంలో నిలబడి ఉండడం చూశారు వాళ్ళంతా. అందరూ ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఉన్నటువంటి సేవక పాండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానించడం మొదలుపెట్టారు. ఒకవేళ ఆవిడేమన్నా జగన్నాథునికి ఆభరణాలు దొంగతనం చేయడానికి వచ్చిందా ఏంటని. కానీ కొంతమంది ఏమనుకున్నారంటే, కానీ సచీదేవి దొంగ ఉండడం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదనుకున్నారు. మొత్తానికి సచీదేవి అక్కడ నుంచి ఆమె తీసుకువెళ్ళబడింది. తీసుకువెళ్ళి ఏం చేశారు, ఒక కారాగృహంలో పెట్టారట, చెరసాలలో వేశారు. ఎవరిని? సచీదేవిని. సచీదేవి బయట జరుగుతున్న వాటిని అసలు ఏమాత్రం పట్టింపు లేకుండా, ఏమీ తెలియకుండా ఉన్నట్టుగా ఆమె కేవలం హరే కృష్ణనామాన్ని, ఆమె కృష్ణనామాన్ని చాలా ఆనందంగా జపిస్తూనే ఉంది. బయట ఏం జరుగుతుందో ఆమె తెలియడంలా. ఆమె ఎక్కడ ఉంది, ఎక్కడ తీసుకెళ్ళారు, ఎక్కడ పడేశారు, ఇవన్నీ ఏమి పట్టించుకోవట్లేదు. మరి చాలా రాత్రి గడిచిన తర్వాత మహారాజా ముకుందదేవ జగన్నాథుడు మళ్ళీ స్వప్నంలో వచ్చాడు. ఈసారి స్వామి కోపంగా ఆజ్ఞాపించారట, నేనే అక్కడి గంగను తీసుకొచ్చాను,
నా కాళ్ళ నుండి నా ఆజ్ఞ మేరకే సచీదేవి గంగలో స్నానం చేయడం కోసమే, ఆమె కోరికను నెరవేర్చడం కోసం నేనే ఆ విధంగా చేశాను. నువ్వు వెళ్ళి సచీదేవిని వెంటనే విడుదల చేయి. అంతేకాదు నీ యొక్క పురోహితులతో పాండాలతో సహా మరి సచీదేవి కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ వేడుకోవడమే కాదు, ఆవిడ నుండి మంత్రదీక్ష స్వీకరించు అని చెప్పి జగన్నాథుడు కలలో కనిపించి చెప్పాడు. మరి తర్వాత రోజు ఉదయాన్నే మహారాజు తను స్నానం చేసి వెంటనే సచీదేవి వద్దకు వెళ్ళాడు. మరి సచీదేవిని చెరసాల నుంచి విడిపించి సాష్టాంగ ప్రణామం చేశాడు. ప్రణామం చేసి కృప కోసం ప్రార్థించాడు. ఆయన తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని ఆమెకు వివరించి తన పాదాల వద్ద శరణు పొందాడనమాట. మరి స్వామి యొక్క కోరికను అనుసరించి ఆ తర్వాత ఒక మంగళప్రదమైనటువంటి రోజున సచీదేవి ముకుందునికి అలాగే ఎంతోమంది ఇతర పూజారులకు రాధాకృష్ణ మంత్రదీక్ష ఇచ్చారట. ఆనాటి నుండి సచీదేవి గంగామాత గోస్వామిని అనే పేరు గాంచింది. ఎందుకంటే ఆమె కోసం గంగా స్వయంగా జగన్నాథుడు తీసుకొచ్చాడు కాబట్టి. మరి తనకు గురుదక్షిణగా తన గురువు అంటే ఎవరు, ఈ సచి గంగామాత గోస్వామినికి గురుదక్షిణగా ముకుందదేవుడు గంగామాతకు కొంత స్థలం ఇవ్వాలనే తన కోరికను వెల్లడి చేసుకున్నాడు. మొట్టమొదట ఆమె ఏ విధమైనటువంటి భౌతిక బహుమానాన్ని స్వీకరించడానికి తిరస్కరించింది. కానీ మళ్ళీ ముకుందదేవుడు బతిమలాడడంతో గంగామాత చివరికి ఒప్పుకోక తప్పలేదు. మహారాజుకి ఆమె అనుమతినిచ్చింది ఏమిటంటే, కొన్ని రకాల పదార్థాలను తప్ప ఇంక వేరే ఏమీ కూడా నువ్వు ఇవ్వకూడదు, వాటిని మాత్రం నేను తీసుకుంటానని చెప్పి. వాటితో ఏమి తీసుకుందంటే 2 పాత్రల నిండా జగన్నాథునికి మహాప్రసాదం, ఎవరికి వైష్ణవులందరూ కూడా ఆనందించడం కోసం. అలాగే ఒక పాత్రలో కూర, అలాగే జగన్నాథునికి అర్పించినటువంటి ఒక వస్త్రం, ఇది మాత్రమే ఆమె అడిగిందనమాట. అలాగే 160 పైసలు. ఇవన్నీ కూడా గంగామాత మఠానికి మధ్యాహ్నం నివేదన కోసం పంపబడ్డాయి. మరి ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉందట సాంప్రదాయం. ఏమిటి, ప్రతిరోజు మధ్యాహ్నం గంగామాత మఠంలో నివేదన కోసం జగన్నాథుని యొక్క మందిరం నుండి 2 పాత్రలు నిండా మహాప్రసాదం, ఒక పాత్ర కూర, అలాగే స్వామికి అర్పించడానికి ఒక వస్త్రం, 160 పైసలు ఇప్పటికీ కూడా పంపించబడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. శ్రీమతి గంగామాత గోస్వామిని ఆవిర్భావంకి జై. అలాగే ఈరోజు గంగా పూజ కూడా. గంగా పూజ అంటే ఒక విధంగా చెప్పాలంటే గంగాదేవి ఆవిర్భవించినటువంటి రోజు. మరి భారతదేశ వ్యాప్తంగా మరి 10 రోజుల పాటు అమావాస్య నాడు మొదలుపెట్టి దశమి తిథి వరకు అందరూ కూడా అంటే పాండవ నిర్జల ఏకాదశికి ముందు రోజు వరకు ఈ ఉత్సవాన్ని అందరూ కూడా జరుపుకుంటారట. అది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి చాలా ధన్యవాదాలు శ్రీరామ్ ప్రభు, అలాగే కృష్ణాంగ ప్రభు వారి కుటుంబానికి. చాలా దయతో మాకు ఆతిథ్యం ఇచ్చారు. మేమంతా ఏదో లోకయాటన తీర్థయాత్రలో తిరుగుతూ ఉన్నాం, కానీ చాలా దయతో మీరు వాటి అతిథి మర్యాద చేయడం అనేది. ఆ విధంగా మరి సుమారుగా 25 మందికి వారి రోజువారీ వృత్తి సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా పక్కన పెట్టి మరి మాకు ఆతిథ్యం ఇవ్వడంలో వారు తమ సమయాన్ని కేటాయించారు. కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఆతిథ్యం ఇవ్వడంలో వారికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మా ప్రణామాలు. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్కి జై, శ్రీల ప్రభుపాదకి జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా అవి సంస్కృతంలో ఉన్నాయి, వారు రాసినటువంటి గ్రంథాలు. వాటిలో కొన్నింటిని మరి కొంతమంది అనువదించడం జరిగింది. పరమ పూజ్య భానుస్వామి మహారాజు వారు, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు, ఆయన కొన్నింటిని అనువాదం చేశారు. అలాగే ఇతర భక్తులు డెమియన్ మార్టిన్ అని ఒక ఆయన కూడా కొన్ని గ్రంథాలని విష్ణు సహస్రనామంపై విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఇచ్చినటువంటి భాష్యం, అది భక్తి వికాస్ ట్రస్ట్ వారు దాన్ని ప్రచురిస్తున్నారు ఇప్పుడు.
అది కూడా అందుబాటులో ఉంది. ఆంగ్ల భాషలో ఉంది, తెలుగులో లేదు. ఆంగ్ల భాషలోనే ఉన్నాయి, తెలుగులోకి ఏవి కూడా అనువాదం కాలేదు. బహుశా మరి గౌడీ మఠం వారి దగ్గర ఏమన్నా తెలుగులో లభించవచ్చేమో, కానీ మన ఇస్కాన్లో అయితే ఎక్కడ తెలుగులో లేవు వారు రచించిన గ్రంథాలు. ఎందుకంటే ఆయన గోవింద భాష్యం ఇచ్చారు కదా, ఆ భాష్యంని అలాగే వారు భగవద్గీత మీద ఇచ్చినటువంటి భాష్యాన్ని కూడా శ్రీల ప్రభుపాద గారు వినియోగించారు ఆయన మనకి భాష్యం ఇచ్చినప్పుడు. అదవుతుంది కదా, అందుకే దాన్ని అక్కడ బలదేవ విద్యాభూషణుల వారికి ఇది అంకితం అని చెప్పి అన్నారు. అంటే ఈ గంగామాత గోస్వామిని సాధారణమైనటువంటి స్త్రీ కాదు, వీళ్ళంతా కూడా వీళ్ళు నేరుగా భగవంతుని దర్శించినటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా ఎవరైనా నేరుగా భగవంతుని దర్శించే స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పుడైనా వాళ్ళైనా దీక్ష ఇవ్వచ్చు, కానీ ఆ స్థితిలో ఎవరు కూడా లేరు. అంటే ఎవరైనా చెప్పొచ్చు నేను చూశానండి, కానీ అలా కాదు, శాస్త్రాల్లో ఆచార్యులు దాన్ని నిర్ధారించాలి. అదవుతుంది. హరే కృష్ణ.